కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వడగళ్లతో ప్రతి ఏటా నష్టం జరుగుతోందన్నారు. పంటల బీమా తీసుకొస్తున్నామని వ్యవసాయ మంత్రి చెప్పినా దాని ఊసే లేకుండా పోయిందని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడం లేదంటున్న హరీష్ రావుతో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. అకాల వర్షాలతోటి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా సిద్దిపేట శివారు ప్రాంతాల్లో ఉన్న బంజర్పల్లి కావచ్చు, అదేవిధంగా శేఖర్పేట, చింతమడక ఇలాంటి ప్రాంతాల్లో తీవ్రంగా నష్టం జరిగింది. అదేవిధంగా ఈసారి ఎన్నడూ లేని విధంగా చాలా రోజుల తర్వాత కరువు పరిస్థితులు సిద్దిపేట జిల్లాలో ఏర్పడినాయి. ఈ అంశాలకు సంబంధించి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, రైతులకు తీవ్ర నష్టం జరిగింది ఈ చాలా కాలం తర్వాత, ఈ వడగళ్ల వర్షం కావచ్చు, అదేవిధంగా ఈ కరువు పరిస్థితుల వల్ల కావచ్చు, దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ముఖ్యంగా ఈ వడగళ్ల వాన వల్ల ప్రతి సంవత్సరం కూడా మా ప్రాంతంలో రైతులకు ఏదో కొన్ని గ్రామాల్లో ఒక సాల్లాగా పడి నష్టం జరుగుతూ ఉంది. పోయిన బడ్జెట్ సమావేశాల్లో బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మేము పంటల బీమా తెస్తున్నాము, దానికోసం బడ్జెట్లో 1300 కోట్ల రూపాయలు పెట్టినారు. కానీ ఈ రోజు వరకు రాష్ట్రంలో ఒక్క పంటకు కూడా వీళ్ళు డబ్బు కట్టింది లేదు, బీమా వచ్చింది లేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నేను అసెంబ్లీలో అడిగాను, మీ పంటల బీమా పోయింది. పోయిన ఎండాకాలంలో ఏప్రిల్ మే నెలలో సిద్దిపేట ప్రాంతంలో రాళ్లవాళ్ల పడ్డది. దానికి ఏదైతే ఎకరానికి మీరు 10,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కింద ఇస్తామన్నారో అది ఇప్పటి వరకు మా సిద్దిపేట ప్రాంతం కానీ రాష్ట్రంలో అనేక మంది రైతులకు రాలేదు అని అడిగితే కూడా సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. అంటే ఈ ప్రభుత్వం యొక్క పట్టిలేనితనం ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది చాలా, ఎందుకంటే రైతు పెట్టుబడంతా పెట్టిండు, చేయాల్సిన కష్టం చేసిండు, నాట్లు అయిపోయినాయి, కలుపు అయిపోయింది, మందులు వేసిండ్రు, పంట పొట్టకొచ్చి కోసే సమయంలో ఇది పడడం అంటే పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ రైతు పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం వానకాలం రైతు బంధు ఏనేలేదు, యాసంగి రైతు బంధు సగం కూడా పడలేదు, రుణమాఫీ సగం మందికి కూడా కాలేదు, పంటల బీమా లేనేలేదు. పోనీ ఇన్పుట్ సబ్సిడీ అన్న ఇవ్వండి అంటే అది కూడా ఈరోజు దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా రైతులకు చాలా బాధ ఉన్నటువంటి అంశం. తప్పకుండా నేను ఇవాళ క్షేత్రస్థాయిలో సిద్దిపేట జిల్లాలో ఎక్కడెక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో చూస్తూ ఉన్నాను. రేపు ఎల్లుండి తిరిగి అసెంబ్లీలో మాట్లాడి ఈ రైతులందరికీ మేలు చేసే విధంగా, ఈ రైతులకు ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అంటే సిద్దిపేట జిల్లా అంటేనే ప్రాజెక్టుల కిల్లాగా పేరు పొందింది. అలాంటిది గతంలో అంటే చాలా రోజుల తర్వాత కరువు పరిస్థితులు ఏర్పడినాయి, సాగునీరు అందని పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అటు కొమరవెల్లి ప్రాంతం కావచ్చు, హుస్నాబాద్ ప్రాంతంలో కావచ్చు, మళ్ళీ రైతులు బోరుబావులు వేస్తున్నారు. ఈ వరి మేత పశువులకు మేతగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితులను ఎట్లా చూస్తారు? అంటే 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో ఎక్కడ పంటలు ఎండలే, బోరు బండి అనేది కనబడలే, మోటార్లు గాలిపోవడం లేదు. కానీ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ కరెంటు మోటార్లు కాలుతున్నాయి, మళ్ళీ బోరు బండ్లు వచ్చినాయి, మళ్ళీ బాయిలు పుడక తీసే పరిస్థితి వచ్చింది. అంటే కేసీఆర్ ఏమో ఒక్కొక్క చుక్కను ఒడిసి పట్టిండు, రైతులకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేసిండు, చెరువులు నింపిండు, చెక్ డ్యాంలలో వదిలిండు, నీళ్లను కాపాడిండు. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం. మీరు చెప్పిన చేర్యాల తపాస్పల్లి రిజర్వాయర్ ప్రాంతంలో దేవాదుల మోటార్లు 35 రోజులు ఆలస్యంగా స్టార్ట్ చేయడం వల్ల తపాస్పల్లికి నీళ్లు రాక ఇవాళ ఒక వరంగల్ జిల్లాలో 600 కోట్ల రూపాయల పంట ఎండిపోయింది. దాదాపు 150,000 ఎకరాల్లో ఒక వరంగల్ జిల్లాలో పంట ఎండింది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. మోటార్ లాంచ్ చేయాలంటే అక్కడ పనిచేసే ఉద్యోగస్తులకు ఒక 6 కోట్ల రూపాయల జీతాలు పెండింగ్ ఉండే. ఆ 6 కోట్ల రూపాయల జీతాలు దేవాదుల మోటార్లు, పంప్ హౌజులు నడిపే వాళ్లకు ఆలస్యంగా ఇవ్వడం వల్ల వాళ్ళు పంప్ హౌజ్లకు తాళాలు వేసిండ్రు. వాళ్ళకి మేము మొత్తుకొని అడిగి ఇచ్చే వరకు 35 రోజులైంది. 35 రోజుల వరకు నీళ్ళని సముద్రంలో కలిసినాయి, ప్రాజెక్టులు నిండలేదు, రిజర్వాయర్లు నింపలేదు. దాంతో ఇలా దాదాపు 600 కోట్ల పంట నష్టం జరిగింది. అంటే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యం. సకాలంలో మోటార్లు ఆన్ చేసి ఉంటే ఇలా తపాస్పల్లి నిండి ఉంటే ఇలా దేవాలయాల కింద ఒక్క ఎకరా కూడా ఎండేటువంటి అవకాశం లేదు. ఇలా రేవంత్ రెడ్డి ఒక కొత్త నిర్వచనం చెప్తుండే, ఎండలు బాగా కొడుతున్నాయి కనుక ఎండిపోతున్నాయి అంటాడు. ఎండలు కేసీఆర్ ఉన్నప్పుడు కొట్టలేదా? రేవంత్ రెడ్డి వచ్చినాకనే కొత్తగా ఎండలు కొడుతున్నాయి. ఇలా నీ చేతగాంతనాన్ని ఎండల మీద పెట్టి తప్పించుకుంటున్నావు రేవంత్ రెడ్డిను. ఎండలు ఇదివరకు ఎప్పుడు కొట్టలేదేంటి? రేవంత్ రెడ్డి వచ్చినాకనే ఎండ కొడుతుందా? ఇవాళ నిన్న నేను అసెంబ్లీలో అడిగితే 2 లక్షల రుణమాఫీ అయిపోయిందని చేతులు ఎత్తేసిండు. అంటే 2 లక్షల రుణమాఫీ కాదు, ఇవాళ అన్నీ కూడా మోసాలే ఉన్నాయి. ఇవాళ రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక దగులుబాజీ పార్టీగా మారిపోయింది. వాళ్ళు వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన ఒక్క మాట కూడా నిలుపుకోలేదు. అసెంబ్లీలో కూడా మాట్లాడి ఈ రైతాంగాన్ని కాపాడుకోవడానికి, ఆదుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తారు. సో మొత్తంగా సిద్దిపేట జిల్లాలో జరిగిన పంట నష్టానికి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడి రైతులకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.